పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు మొదటి అధ్యాయమా రెండో అధ్యాయం అనుకున్నా చూస్తున్నాను, క్షమించండి. మొదటి పేతురు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, వేల్పులలో గనుడా, చదవబడిన వాక్యము నుండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే ముచ్చటించి, దేవా మాకు కావలసినటువంటి అత్యంత నిగూఢమైన ప్రతి రహస్యము విషయం మాకు తెలియజేసి మమ్మల్ని ప్రభా ఆత్మీయతలో సంపూర్ణ సిద్ధి వైపు నిరీక్షణ కలిగి నాయన నీతో అడుగు వేసి నీ చెయ్యి పట్టుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామమును బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకు తెలుసు, శుక్రవారం చెప్పాను కొన్ని విషయాలు. ఇద్దరు కుమారులు ఈ ప్రప్రథమ సృష్టిలో, అమ్మ వినండి, ఈ సృష్టిలో ముందుగా దేవుడు త్రియేక దేవుడైనటువంటి నిత్య దేవుడు ఆది సంభూతుడైన వాక్య స్వరూపుణ్ణి కన్నాడు అని చెప్పాను. తరువాత ఆ ఆది సంభూతుడైనటువంటి ఆ నిత్య కుమారుడే మనం ఇప్పుడు చూస్తున్న ఈ విశ్వాన్నంతటినీ కూడా చేశాడు, విశ్వానికి చోటిచ్చాడు. విశ్వములో ఉన్నటువంటి ప్రతి గ్రహాన్ని, గ్రహమండలాన్ని, ప్రతి నక్షత్ర మండలాలను, ప్రతి వస్తువును ఆ మండలాల్లో, ఆ గ్రహమండలాల్లో, ఆ ప్రపంచాలలో ఉన్న ప్రతి ప్రకృతిని, ప్రతి వస్తువును ఆ వాక్య స్వరూపుడైనటువంటి దేవుడు నిత్య కుమారుడు చేశాడని చెప్పుకున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఒకటి, దేవుడు కనిన కుమారుడు ఒకరున్నారు. రెండవదిగా దేవుడు సృజించిన కుమారుడు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు సృజించినటువంటి కుమారుడు ఎలా దేవుడు సృజించాడు అంటే, ఆ వ్యక్తిని సంపూర్ణమైన జ్ఞానము, సంపూర్ణమైన బలము, సంపూర్ణమైన సౌందర్యము, ఏ లోపము లేనటువంటి వ్యక్తిగా దేవుడు ఒక వ్యక్తిని సృజించాడు. సృష్టిలో సృజించబడిన మొదటి వ్యక్తి అని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి మనము ఏమని చెప్పుకున్నాం శుక్రవారం? లూసిఫర్ అని, ఇంకా తేజో నక్షత్రం అని చెప్పడం జరిగింది. కనుక ఈ తేజో నక్షత్రమని లేదా దేవుని చేత సృజించబడిన కుమారుడని మనం చెప్పడం జరిగింది శుక్రవారం. దేవుని చేత సృజించబడిన కుమారుడు ఒకరున్నారు, దేవుడు కనిన కుమారుడు కూడా ఒకడు ఉన్నాడని చెప్పడం జరిగింది. దానికి మీకు అర్థమవడానికి చిన్న లోకరీత్యా ఒక ఉపమానం చెప్పాను. ఏంటంటే, కన్న కొడుకు పెంచిన కొడుకు అని చెప్పాను. ఇప్పుడు ఈ పెంచిన కొడుకు అనే మాటకు, అంటే అలాగా చెప్పకూడదు, మీకు అర్థమవడానికి దేవుడు సృజించినటువంటి
కుమారుడు, తాను దేవుని కుమారుడే. కానీ కల్గునుగాక అనగానే త్రియేక దేవుని ముందు సకల సంపూర్ణమైన జ్ఞానము, సౌందర్యము, బలము అన్నీ, ప్రేమించగలడు, ద్వేషించగలడు, మాట్లాడగలడు, తర్కించగలడు, అంచనాలు వేయగలడు, ఏది కొదువలేదు. ఆ పరిపూర్ణమైన జ్ఞానముతో దేవుడు ఆ వ్యక్తిని కలుగునుగాకనే సృజించాడన్నమాట. సృజించబడిన తర్వాత దేవుని ముందు వచ్చాడు. అయితే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అగ్నిమయమైన పర్వతాన్ని తాను ఏర్పాటు చేసుకున్నాడు, తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆ అగ్నిమయమైన పర్వతం మీద పిల్లారా అగ్నిశిలా సింహాసనం అండి. ఆ శిల, ఆ రాళ్ళు కూడా కాలిపోతుంటాయి. ఆ సింహాసనమే దేవుడు కూర్చున్నాడు. పిల్లారా అక్కడికి అది అతి పరిశుద్ధం. ఆ పర్వతము అతి పరిశుద్ధం. అక్కడికి కల్మషము కానీ, అన్యాయము కానీ, చీకటి కానీ దాని దరిదాపులకు చేరదు. అంత పరిశుద్ధమైన పర్వతం అది. అక్కడ పిల్లారా దేవుడు ఏం చేశాడంటే ఈ సృజించబడినటువంటి కుమారుణ్ణి తన దగ్గరికి చేర్చుకున్నాడు. అప్పటికి ఆ తేజో నక్షత్రం, ఆ లూసిఫరు పవిత్రుడు, ఏ లోపము లేనివాడు, మంచివాడు, సద్గుణాలతో ఉన్నవాడు, తాను సృష్టికర్తను మాత్రమే ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నాడు. ఆ సమయంలో, ఆ ఘట్టములో లూసిఫర్కు, అంటే ఆ తేజో నక్షత్రానికి లేదా ఆ సృష్టించబడిన కుమారునికి దేవుడే తండ్రి, దేవుడే స్నేహితుడు, దేవుడే భర్త, దేవుడే గురువు, దేవుడే అన్నీ, మరెవరు లేరు తనకి. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తనకు దగ్గర చేర్చుకొని ముద్దాడి తన రొమ్మును ఆనించి, కుమారుడు కూడా తండ్రిని హత్తుకొని ఆరాధిస్తున్నాడు. సృష్టించబడిన కుమారుడు, మర్చిపోకండి. ముద్దు పెట్టి ఆరాధించి రొమ్మును ఆనుకున్నప్పుడు చాలా సంతోషం. ఆ ప్రేమానుబంధం చాలా గొప్పది. అప్పుడు ఆ యొక్క తండ్రి రొమ్మును ఆనుకొని ఉంటూనే తండ్రిని అడుగుతున్నాడు సృష్టించబడిన కుమారుడు. ఎవరు? లూసిఫర్. ఏమని అడుగుతున్నాడంటే, తండ్రి నన్నెందుకు సృష్టించావు అని అడిగాడు. తండ్రి నన్నెందుకు సృష్టించావని అడిగినప్పుడు తండ్రి ఏమన్నాడో తెలుసా? నిన్నే కాదు కుమారుడా, నీలాంటి అనేకమైనటువంటి వ్యక్తులను, జీవులను నేను త్వరలో సృజించబోతున్నాను నా కుమారుడా. వారు ఇంకా కొత్తగా నేను సృష్టిస్తాను, ఇంకా సృజించలేదు, కొత్తగా సృష్టించబోతున్నాను అని కుమారునితో, అంటే సృష్టించబడిన కుమారునితో, తను హత్తుకొని ఉన్న కుమారునితో దేవుడు చెప్పాడు. పిల్లారా, అయితే ఈయనేమన్నాడో తెలుసా? ఇంకా అనేక జీవుల, ఇంకా కొత్త వ్యక్తులను ఉనికిలోకి తీసుకొస్తావా తండ్రి? మరి ఎన్ని ప్రపంచాల్లో ఉన్నా ఎంతమందిని సృజిస్తావు అని అంటే దేవుడు అంటున్నాడు, అది లెక్కలేనన్ని ప్రపంచాలు కదా, లెక్కలేనన్ని కోట్ల 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 నూతన వ్యక్తులను, కొత్త వ్యక్తులను, కొత్త జీవులను నేను సృజిస్తాను నా కుమారుడా అని ఈ లూసిఫర్తో దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు మరి కొత్త వ్యక్తులను ఉనికిలోనికి తేవడం ఎందుకు తండ్రి అని మళ్ళీ అడిగాడు కుమారుడు. ఓహో, ఎందుకంటే నా కుమారుడా, ఆ విశ్వ పౌరులంతా కూడా, అంటే నేను నూతనంగా సృజించబోతున్నటువంటి కొత్త కొత్త జీవరాశులు, కొత్త కొత్త వ్యక్తులు, దేవదూతలు, వీళ్ళందరూ కూడా నా వ్యక్తిత్వాన్ని సంపూర్తిగా, అంటే నాలో ఉన్న ప్రేమ, క్షమ,
కృప, నీతి, న్యాయము, ధర్మము ఇవన్నీ వారు తెలుసుకొని, అలా తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వారు నా గుణమును బట్టి, నా ప్రేమను బట్టి, నా నీతిని బట్టి, నా న్యాయమును బట్టి, నా ధర్మమును బట్టి వారు సంతోషించి నన్ను ఆరాధించి నన్ను అర్థం చేసుకుంటారు. ఆ విధంగా నేను కూడా నా ప్రేమ, ఆప్యత, కనికరం, జాలి, కృప చూపడం అవసరం అని ఆ యొక్క సృజించబడిన కుమారుడితో చెప్పాడు. అందుకే మనం ఇందాక మూలవాక్యంగా చదివాను చూసారా? 1 పేతురు 2:9 చదవండి. మనల్ని కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును సృజించిన వాని ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. దేనికట ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్నే కాదు, దేవదూతలను కూడా. ఈ అనంత విశ్వములో అనేక అసంఖ్యాకమైన లెక్కలేనన్ని కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. అందులో జీవరాశులు, కొంతమంది వ్యక్తులు మనం ఊహించని విధంగా ఉంటారు. అసలు ఊహకే అందవు. త్వరలో మనం చూడబోతాం. వాళ్ళను కూడా దేవుడు ఎందుకు సృజించాడట? ఆయన గుణాతిశయములు అందరూ తెలుసుకోవాలని, వాళ్ళ కోసం దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో వాళ్ళు తెలుసుకోవాలని ఆ విషయాన్ని బట్టబయలు చేశాడు దేవుడే. ఎవరికి? తేజో నక్షత్రం అనే లూసిఫర్కి. ఆ తర్వాత ఏమైందంటే, ఎప్పుడు చేస్తావు తండ్రి అంటే, అనేక యుగాల తర్వాత నేను ఇది చేయబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. అయితే మరి వీటన్నిటికీ కూడా నేను చూసినప్పుడు అవి చాలా అందంగా, సౌందర్యంగా, అద్భుతంగా ఉన్నాయి తండ్రి. మరి వాటన్నిటికీ కూడా వారసుడు అని చెప్పేసరికి, వాటన్నిటికీ కూడా ఆ దేవదూతలు, శరాబులు, కేరుబులు, కొత్త వ్యక్తులు ఉంటారు, కానీ వారందరూ దానికి పరిపాలకులు కారు, వారసులు కారు. మరి ఎవరు తండ్రి అని అడిగాడు. అడిగినప్పుడు జనితైక కుమారుడు, అగ్రజుడు, నేను కనిన నా కుమారుడు అని చెప్పాడు. అలాగా తండ్రి. మరి యుగాలు తర్వాత ఈ విశ్వానంతటికి కూడా రాజుగా తన్ని వారసునిగా చేస్తానంటున్నావు కదా, యుగముల అంతమంది ఆయనకి రాజుగా చేయడం ఎందుకు తండ్రి? ఇప్పుడే ముందే చేయొచ్చు కదా అని వినయముతో అడిగాడు సృజించబడిన కుమారుడు, అంటే లూసిఫర్. దానికి సమాధానం దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అవును, అయితే తనకు ఈ సృష్టికి ముందే సర్వాన్ని నేను వారసునిగా చేయను. ఎందుకంటే తాను విశ్వ పరిపాలకుడు కావాలి అంటే, ఈ విశ్వానికి రాజు కావాలంటే తన ఒంటరిగా ఆ పని చేయడానికి నా చిత్తము కాదు. తనకు సాటి అయిన సహాయం నేను చేస్తాను. సహాయం చేసి తనకు వివాహం చేసిన తరువాతనే విశ్వానంతటికీ నేను పరిపాలకునిగా, రాజుగా, వారసునిగా నేను చేస్తాను అని అన్నాడు. కాబట్టి ఇప్పుడున్న విశ్వ ప్రపంచములో అనేక ప్రపంచాలలో దేవదూతలు, శరాబులు, కెరూబులు, పెద్దలు అందరూ ఉన్నారు. వాటన్నిటికీ వారసులు వారు కారు. వారసుడు ఒక్కడే కాబోతున్నాడు, యేసయ్య. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో దేవుడు ఆ మాట చెప్తాడు. చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటంట? ఆయనకు, అంటే తాను కనిన కుమారునికి సమస్తాన్ని ఏం చేయబోతున్నాడట? వారసునిగా. అంటే ఇంతవరకు విశ్వానికి వారసులు, పరిపాలకులు లేరు. అదంతా తన కుమారుని గూర్చి ఆయన కోసమే
సృజించబడింది. ఆ కుమారుడు ఎవరు ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఎవరంటే యేసు ప్రభువారు. కానీ అంతకుముందు అంతగా ఎవరికీ తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సమయంలో దేవుణ్ణి చాలా సంతోషించి, అవును తండ్రి, నువ్వు చేసిన కార్యములు అద్భుతములు గంభీరములవి. నువ్వు చేసినది ఎప్పుడైనా ఉత్తమమే, అది ఉత్తమోత్తమైనది. తండ్రికి ప్రణామములు అనుకొని పాదాభివందనం చేసి మరలా విశ్వ సంచారానికి వెళ్ళాడు లూసిఫర్. ఈ విశ్వములో అన్ని లోకాలు తిరుగుతూ 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 ఒక ఏంటి చూసారా, ఆ తీర్థయాత్రలు చూసినట్టుగా అలా తిరిగి 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 అన్ని ప్రపంచాలు తిరగగలడు, విశ్వం అంతా తిరగగలడు. అంత సామర్థ్యము గల వ్యక్తిగా దేవుడు సృజించాడు. తిరిగి వచ్చి కొన్నాళ్ళు అయిన తర్వాత మరలా తండ్రి అయిన దేవుడు ఆ కాలుచున్నటువంటి ప్రతిష్ఠిత పర్వతం మీద కూర్చున్నాడు. బాగా వినండి. కూర్చున్న తరువాత మరలా తండ్రి కుమారుని పిలిస్తే వచ్చాడు. దేవుడు రానిచ్చాడండి. రానిస్తే హక్కుని చేర్చుకున్నాడు. రొమ్మునాన్ని కౌగిలించి ముద్దు పెట్టాడు. తండ్రి అని ఆరాధించాడు కుమారుడు కూడా. అయితే అప్పుడు అంటున్నాడు, తండ్రి, నీవు నీ అద్భుత శిల్పకళ చాతుర్యముతో నీ నిర్మాణ సామర్థ్యముతో నిర్మించిన ఈ సువిశాలమైన విశ్వాన్ని నేను చూసొచ్చాను. అది ఎన్నిసార్లు చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆహా, ఎంత బాగుందో అని దేవుని సన్నిధిలో విశ్వాన్ని చూసొచ్చి తండ్రికి చెబుతున్నాడు సృజించబడినటువంటి కుమారుడు. అయితే ఒక మాట చెప్పాడు, తండ్రి, ఈ విశ్వమంతా కూడా నేను సంచరించేటప్పుడు అక్కడ ఒక దివ్య తేజోమండలము కనిపించింది. అందులోకి నేను వెళ్ళాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ అది సాధ్యపడలేదు. నేను వెళ్ళలేకపోయాను. ఎందుకు తండ్రి అని తండ్రి ఆనుకుంటూనే కుమారుడు అడిగాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, ఎందుకంటే నా కుమారుడా, ఆ దివ్య తేజోమండలము ఆరంభము లేనిది, దానికి ఆరంభము లేదు. కనుక అది ఆరంభము లేను, నాకు ఆరంభము లేదు. మొదటి నుంచి ఉన్న వాళ్ళము కనుక అది కూడా నాలోని అంశ. కనుక ఆరంభము లేని వారు అందులోనికి ఎన్నడూ ఎప్పుడు ప్రవేశించలేరు అని దేవుడు ఆ యొక్క లూసిఫర్తో చెప్పారు. ఆహా, అలాగా. మరి తండ్రి, నా అగ్రజుడు, నా అన్న చాలాసార్లు ఆ తేజోమండలంలోనికి ప్రవేశించడం, మళ్ళీ వెలుపలకు రావడం, ప్రవేశించడం, మళ్ళీ వెలుపలకు రావడం నేను చూశాను. మరి అది ఎలా సాధ్యము అని మరలా తండ్రిని అడిగారు. ఎవరు? లూసిఫర్. అప్పుడు ఆయన, ఆహా, అతడు ఆది సంభూతుడు కదా, నీ అన్నయ్య అంటే నన్ను తండ్రి అని సంబోధిస్తాడు, నువ్వు కూడా నన్ను తండ్రి అని సంబోధిస్తాడు. తను నా కుమారుడు, అంటే నేను కనిన కుమారుడు, నువ్వు నా కుమారుడివే, అంటే సృజించినటువంటి కుమారుడవు. అయితే నేను అన్నయ్య అగ్రజుడు, నేను కనకపోయినా అతడు నాలోనే ఉంటాడు. కానీ నేను నిన్ను సృజించకపోతే నువ్వు అసలు ఉండవు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? నీ అన్నయ్య అగ్రజుడు నేను కనకపోయినా నాలోనే ఉంటాడు, కానీ నేను నిన్ను సృజించకపోతే అసలు నువ్వు ఉనికిలోనికే లేవు అన్నప్పుడు, ఆహా, తండ్రి, నేను ధన్యుడను అన్నాడు. ఏమి నా కుమారుడా,
నీకేమి తోచింది అలా ధన్యుడిని అంటున్నావంటే, అవును, ఉన్నవాడైనటువంటి అన్నయ్య ఎలాగో నీలో ఉన్నాడు. ఒకవేళ బయటికి నువ్వు కనకపోయినా నీలోనే ఉంటాడు. కానీ లేనివాడిని నన్ను ఉండేటట్లుగా నువ్వు చేశావు అంటే తనకంటే నేనే ధన్యుడన కదా అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఉన్నవాడు, మనము లేని వాళ్ళం మనము, కానీ ఉండేటట్లుగా మనల్ని సృజించాడు. ఎంత ఆనందం అండి! హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆనందములో తండ్రి, నా హృదయము కృతజ్ఞతతో నిండిపోయింది. నీ పట్ల ఆరాధన భావం పొంగి పొరులుతుంది తండ్రి. నేను ఒక పాట పాడనా తండ్రి చెప్పు అనగానే, కుమారుడా పాడు అన్నప్పుడు తన స్వరమండలాన్ని, తన ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొని చక్కగా వాయిస్తూ ఆనందంతో నాట్యం వేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే తండ్రి కూడా పరవశించిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ పాట పాడాను ఇందాక. ఏ పాట? సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండావే. పాడి పతివే నీ సర్వం నాకిచ్చితివే, ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా ప్రియుడు యేసునకే. ప్రభు ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరలో ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అట్టి కృతజ్ఞత కలిగి ఆరాధనా భావంతో తన హృదయం ఉప్పొంగి వస్తుంటే, తండ్రి నాకు పాట పాడుతానంటే, సరే కుమారుడా పాడు అని పాడినప్పుడు దేవుడు పరవశించాడు. మనకు కూడా దేవుడు చేసిన మేలులు, నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసిన విధానం చూస్తే స్తుతించకుండా ఉండగలమా? చెప్పమ్మా. నిన్ను స్తుతించకుండా నుండాలేను. ఉండగలమా? కాబట్టి ఉన్నవాడనే దేవుడు లేని వారమైన మనల్ని ఉండేటట్లుగా చేశాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆయన ఉన్నవాడు, మనము లేని వాళ్ళము. అయినా మనల్ని ఉండేటట్లుగా తన చేతితో చేశాడు మనల్ని. హల్లెలూయా. తన చేతితో ఆదామును మట్టి ముద్ద నుంచి జీవాయను ఊది మానవులుగా చేసి వారిలో నుండి మనకు కలుగు చేశాడు. అంటే మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు నిజంగా. అవునా కదా? అందుకే పాడుతాను కదా, కోట్లాది ప్రజలలో గుర్తించావు, కోరుకొని నీ ప్రజలతో లెక్కించావు. పిలిచిన వాడా, నన్ను గెలిచిన వాడా, పిలిచిన సిలువలో తన ప్రాణం పెట్టి మనం గెలిచాడు.
గుణాతిశయం. కృపా ఆయన గుణాతిశయం. ఇది నీ కృప, కేవలం 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 కృపా 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 కృపా, కేవలం కేవలం. దేవునికి స్తోత్రం. అంత కృపగల దేవుడు ఉన్నవాడు లేని వాళ్ళమైన మనల్ని సృజిస్తే మనం ఎంత ఆనందపడ్డాము కదా. మరి నిజంగా ఆ తేజో నక్షత్రం, ఆ లూసిఫర్ కూడా, సృజించబడిన ప్రథమ కుమారుడు కూడా దేవుణ్ణి ఎంత బాగా ఆనందించి స్తుతించుంటాడు. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? మరో సంగతి చెప్పి నేను ముగిస్తాను. సరే, ఆరాధన చేసి చక్కగా మరలా విశ్వ సంచారానికి బయలుదేరిపోయాడు. తిరగడమే, ఎంత చూసినా చూడాలనిపిస్తుంది విశ్వం. ఈ ఒక్క భూమి మీద ఎన్నో అందాలు ఉన్నది. మన జీవితం సరిపోద్దా ప్రపంచం అందాలు చూడడానికి? కాబట్టి మళ్ళీ సంచారం చేసి చూసి 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 తనకు ఒక ఆలోచన, ఐడియా తట్టింది. బాల్కనీ మీద ఉన్నవారు చూడండి, వెళ్ళిన వారు ఎలాగో వెళ్ళారు, ఉన్నవారు ఎలాగో దేవుడితో కలిసి ఉందాం. హల్లెలూయా. ఏమా, నాకు ఆకలేస్తుంది, బలహీనంగా ఉంది, కానీ మనం చనిపోతే తండ్రి ఒడిలోనే చనిపోయేటట్లు డిసైడ్ అవ్వాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? చర్చిలో చనిపోతే నిష్ఠూరం అనుకోకండి. తండ్రి ఒడిలో చనిపోయారు, సంతోషం, ఆ చావు మాకు వచ్చి ఉంటే బాగున్నాను కోరుకోండి. హల్లెలూయా. చాలామంది ప్రసంగిస్తూనే చనిపోయారు, పాట పాడుతూనే చనిపోయారు. అట్టి భాగ్యం నీకు నాకు రావాలి కదా. ఏ భాగ్యం రాకూడదు అనుకుంటాను తెలుసా? మంచం మీద 6-7 సంవత్సరాలు మొత్తం అయిపోయి ఏంటి మన కింద 10 మంది చాకరీ చేసి, అబ్బా అది చావు వద్దు. అటువంటి చావు ఎవరైనా కోరుకుంటే దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరమ్మా? ఎవరు? కాబట్టి మనం ఎలా కోరుకుంటామంటే, దేవుని సన్నిధిలో కాస్త భోంచేసి ఇప్పుడు పడుకుంటాను, అటు నుంచి అడ్డే పరలోకం వెళ్ళిపోవాలి. అలాంటి చావు నిజమైంది. హల్లెలూయా. గొప్ప భాగ్యమైంది. హల్లెలూయా. నేను కోరుకునేది అదేనండి. చక్కగా తిని భార్య బిడ్డలతో మాట్లాడే నవ్వుకుంటూ, తెల్లవారు అయ్యగారు లేరు పరలోకం వెళ్ళిపోయారు, ఆ మాట వస్తే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దైవ సన్నిధిలో ఉంటే దైవ ఒడిలో ఉన్నట్టే. చూసావు, దేవుడు తన రొమ్మును ఆనించి ప్రేమించి ముద్దాడి అన్నీ చెప్పేశాడు. మొత్తం ఒక్కడు కూడా దాయడు ఆయన. విశ్వ రహస్యాలన్నీ తన ప్రప్రథమ సృజించబడిన కుమారుని చెప్పేశాడు దేవుడు. ఏది దాయడండి? నేను చేయబోవు కార్యం అబ్రాహ్మణుకు దాచదన అన్నాడు కదా. అదే స్వభావం ఇప్పుడు కూడా. నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను, ఎందుకంటే స్నేహితుల మధ్య రహస్యాలు ఏమీ ఉండవు. అలా చెప్పేశాడు మొత్తం. మన దేవుడు ఎప్పుడు అంతే. ఈ మాట చెప్పేసి నేను ముగిస్తా. కాబట్టి మరలా విశ్వ సంచారం కొరకు తిరిగి 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 చూస్తున్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. సరే చూస్తున్నాడు, ఈ నక్షత్రాలు ఇంత అందంగా ఉన్నాయి, ఈ గ్రహాల్లో ఉన్నటువంటి చెట్లు పొట్లు అవన్నీ ఉన్నాయండి, కానీ జీవరాశులు లేరు, ఇతర వ్యక్తులు లేరు. ఇంత బాగా చేశాడేంటి, ఇంత సౌందర్యం ఏంటి, అబ్బా ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. దీన్ని ఎలా చేశాడు దేవుడు, ఎలా చేశాడు నా తండ్రి, నేను చేద్దాముండు అనుకొని ఒక అందమైన సౌందర్యమైన ఒక మహిమగల చెట్టు కలుగునుగాక అన్నాడు. ఎవరు? కానీ కలగలేదు. దేటి కలగలేదు. సరే, ఒక చక్కటి నక్షత్రం మెలమెలస్తే ఒక నక్షత్రం, చిన్నపాటి నక్షత్రమైన ఇక్కడ కలగాలి అనగానే కలగలేదు. ఇదేంటి, నాకు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాను, దేన్నైనా సాధించగలుగుతున్నాను, ఎందుకు కలగట్లేదు? అసలు దేవుడు ఏ పదార్థంతో చేశాడు? దేవుడు వాడే మెటీరియల్ ఏంటి? ఈ విశ్వాన్ని, ఈ యొక్క గ్రహాల మీద చేసిన సృష్టిలో ఏమో చెట్లు పొట్లు ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ లోహాలు, ఇది ఏ పదార్థంతో చేశాడు? అది కలుగునుగాక అంటే కలగట్లేదు. సరే, మీమాంసలో పడ్డాడు. ప్రథమ కుమారుడు, సృష్టించబడిన కుమారుడు
లూసిఫర్, తేజో నక్షత్రం అనుకుంటూ దేవుడి దగ్గరకు వస్తూ ఇలా ఆలోచిస్తున్నాడు. దేవుడు తన కుమారుని పిలిచాడు. కుమారా, తండ్రి చిత్తము చెప్పు. అప్పుడు చెప్తున్నాడు, తండ్రి ప్రణామములు అని పాదాభివందనం చేశాడు లూసిఫర్ దేవునికి. అప్పుడు దేవుడు అన్నాడు, నా కుమారుడా, నీవు నీ మనసులో చేస్తున్నటువంటి పరిశీలన చాలా మంచిదే, కానీ అది నీ యొక్క హృదయానికి అగోచరం. ఎందుకంటే ఈ సృష్టి ఎలా శూన్యములుండి కొత్తగా పుట్టుకొచ్చాయో అది నీకు తెలియదు. అది నీకు ఎప్పుడూ అగోచరమే. అది నీ చేత కాదు. లేని వాటిని సృష్టించుట నీకు సామర్థ్యము లేదు. అది అవదు, అది అసంభవం. ఎందుకంటే నీవు సృజించబడిన కుమారుడు కనుక అన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సింది, దేవుడు లేనివి అక్కడేం ఉండదు, కలుగును కాకని పుట్టుకొచ్చేస్తాయి. కానీ లూసిఫర్ అలా చెయ్యలేడు. కానీ సృజించబడిన వస్తువుల ద్వారా మార్పు చేయగలుగుతాడు. మళ్ళీ ఉదాహరణగా అక్కడ టేక్ చెట్టు ఉంది, దేవుడు సృజించాడు. కానీ ఆ టేకు చెట్టుని డబల్ కట్ మంచాలుగా, టేబుల్స్గా, పోడియంస్గా చేసాము చూసారా? అలా చేయగలుగుతాడు కొత్తగా. కానీ కొత్తగా ఒకటి సృష్టించాలంటే అవద్దు. అది దేవునికి సృష్టికర్త అయిన, సృజించబడిన కాదు, దేవుడు కనిన అద్వితీయుడు ఎవరండి? యేసయ్యకే సాధ్యం అది. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తము ఆయన ద్వారానే కలిగింది, సృజించబడింది అది చెప్పాడన్నమాట. అయితే అక్కడ ఆశ్చర్యపోయాడు లూసిఫర్. ఎలా ఆశ్చర్యపోయారంటే, అయ్యో తండ్రి, నా మనసులో కలిగిన భావాలన్నీ కూడా స్పష్టంగా నీకు తెలిసిపోయాయి. ఎలా? నేను అనుకున్నాను ఇది ఎలా కలిగింది, నేను చేయలేనా, ఎందుకు చేయలేను, ఏ విధంగా చేశావు అని అన్వేషణలో ఉన్నాను. నేను అనుకున్నవి కూడా, నా భావాలు కూడా నీకు తెలిసిపోయాయి తండ్రి అని ఆశ్చర్యపోయాడు లూసిఫర్. అప్పుడు తండ్రి అన్నాడు, అవును కుమారా, నాకు మరుగైనది ఏది లేదు. హల్లెలూయా. నాకు మరుగైనది ఏది లేదు. సమస్తము స్పష్టంగా తేటగా అందరి హృదయాలు అన్ని విశ్వములు మూల అసలు మరుగంటూ లేదు, అన్నీ స్పష్టంగా కనబడతాయి. నా కుమారుడా, ఏది ఊహించుకొని ఏం జరుగుద్దో, ఏం జరగబోతుందో సమస్తము నాకు తెలిసిపోద్ది నా కుమారుడా అని చెప్తే, అలాగా తండ్రి, అలాగైతే మరి ఇంతమంది ఇన్ని ప్రపంచాలు చేసి ఆ ప్రపంచాలలో నూతనమైన వ్యక్తులు చేస్తావు కదా, ఆ వ్యక్తుల యొక్క హృదయాలు ఏమేమిందో, ఏమేమి చేస్తారో, ఏం జరగబోతుందో, వాళ్ళ స్థితిగతులు ఏంటో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో నీకు తెలిసిపోద్ది కదా తండ్రి. మరి అలా తెలిసిపోతే వాళ్ళకి వారి విషయాలన్నీ కూడా నీకు తెలిసిపోతే వాళ్ళకు మరి స్వాతంత్ర్యం ఉన్నట్టు అంతా నీకు తెలిసిపోతుంది కదా. ఏదైనా మీరు చేయగలుగుతారా? ఏదైనా ఆపగలరు కదా? ఇంకేముంది? స్వాతంత్రం లేనట్టే కదా. కాదు నా కుమారుడా, వాళ్ళ అంతరంగములో ప్రతి భావం, వారు చేయబోయే క్రియ, వారు పడిపోయేటటువంటి స్థితిగతులు, వారు మహిమపరచబడే స్థితిగతులు అన్నీ నాకు తెలిసినా సరే నేను వారికి ఎప్పుడూ కూడా అవరోధాన్ని కల్పించను, ఆటంకాన్ని పరచను. కాబట్టి వారు స్వతంత్రులే అన్నాడు. ఆ కారణము చేతనే ఆదాము అవ్వలు ఏదేనులో, వినండి, పండు తింటుండగా దేవుడు వచ్చి ఆపియొచ్చు కదా అని అన్నారు. దేవుడే ఆపితే దేవుడు ఇతర వ్యక్తుల్ని స్వాతంత్రం ఇచ్చింది తను అడ్డేసినట్టు అవుద్ది. స్వతహాగా ఆలోచించి స్వతహాగా కోరుకునే హక్కుని ఎవరు హరించినట్టప్పుడు? దేవుడే కదా, దేవుడే కదా. అర్థమవుతుందా? ఇప్పుడు మా అబ్బాయికి ఇష్టమైన పిల్లల్ని తను చేసుకుంటే తనకు స్వాతంత్రం ఉంది. నోరు మూసుకోరా, పరమసుంట, నేను చూపించే అమ్మాయిని చేసుకోమంటే ఇప్పుడు తన స్వాతంత్రాన్ని ఎవరు హరించినట్టు? నేనే కదా. తండ్రి అలా చేయలేదు, చెయ్యడు.
తెలుసు, తను ఎలా అవుతాడు ఏమవుతాడో తెలుసు. కానీ ఆ స్వాతంత్రానికి దేవుడు అవరోధం పెట్టలేదు. ఏమవుతుందో తెలుసు ఆయనకి. కాబట్టే ఆదాము అవ్వలు పండు తీసుకొని కొరికి తింటుండగా కూడా దేవుడు ఆపలేదు. కారణం ఏంటంటే ఆపితే దేవుడు తమకిచ్చిన స్వాతంత్రాన్ని తానే తీసుకున్నట్టు. ఎంత న్యాయమూర్తి! హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు తెలియక దేవుడు అడ్డొచ్చు కదా అని అంటారు. దేవుడు అడ్డొచ్చు కదా. చూసారు ఎలాంటి మనుషులు. కనుక ఇలా చేసిన తర్వాత ఒక్క మాట అడిగారు. లాస్ట్ మాట నుంచి ముగిస్తున్నా. తండ్రి, మీరు ఏది చేసినా అది ఉత్తమము, మీరు ఉత్తమోత్తములు అని పాదాభివందనం చేసి దేవుణ్ణి ఆరాధించి ఒక మాట అడిగారు. తండ్రి, నాకు చిన్న సందేహం. ఒకవేళ ఎప్పటికైనా ఏ బుద్ధిజీవైనా, ఏ వ్యక్తి అయినా, ఏ సృజించబడిన వ్యక్తి అయినా తన హృదయములో తన తలంపుల వైపు నీవు తొంగి చూడలేని పరిస్థితి ఎప్పుడైనా కలగొచ్చా అంటే ఇప్పుడు తేటగా కనపడుతుంది. ఒక్కోసారి ఎవరి హృదయంలోనైనా తన ఆలోచనలు నీవు చూడలేని పరిస్థితి ఎప్పుడైనా రావచ్చా తండ్రి అని అడిగాడు. తప్పకుండా వస్తుందని చెప్పాడు దేవుడు. ఎప్పుడు తండ్రి? ఎప్పుడంటే ఒక అవకాశం ఉంది కుమారా. ఒక వ్యక్తి పట్ల నేను విసిగిపోయి, ఎందుకు విసుకొస్తా దేవుడికి? దాన్ని చేస్తున్న పాపము ఘోరము దేవుడు భరించలేక విసిగి ఎంత చెప్పినా బుద్ధికి రాక, మారు మనసు లేక, ఎంత చెప్పినా వినక పోతే దేవుడు విసుగొచ్చేసి ఆ వ్యక్తిని వదిలేస్తాడు. తన హృదయాన్ని కూడా పట్టించుకోడు. అప్పుడు తాను ఏం చేస్తాడంటే తన మనోతరంగాలు, తన మనోభావాలను తానే ఒక అడ్డుగోడగా కట్టుకుంటాడు. ఆ సమయంలో ఆ సృజించబడిన కుమారులకు నాకు మధ్య అగాధం ఏర్పడుద్ది. అలా వారు దూరం అయిపోయి శాశ్వతంగా యుగాలు వారు నాకు దూరం అయిపోయి నాశనం అయిపోతారు. అది కూడా ఉందన్నాడు. ఆ విషయాన్నే నేను చెప్పాను. మరణకరమైన పాపము, నిత్య పాపము ఇది చేసిన వాడు తనకు తానుగా దేవుని దూరం అయితే దేవుడు వదిలేస్తాడు. చూడడం మళ్ళీ సంబంధం ఉండదు. కాబట్టి తన హృదయాన్ని ఇక పట్టించుకోడు. ఏం అనుకుంటాడో అనవసరం. ఆహా, అది కూడా జరుగుద్దా అనుకొని ఈ లూసిఫర్ మరలా దేవుణ్ణి, తండ్రి, నువ్వు చేసిన ప్రతి కార్యములు ఆశ్చర్యములు అత్యద్భుతములు కాబట్టి ఈ ఆనందములో మరొకసారి నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నానని పాదాభివందనం చేసి ఆ యొక్క తన దగ్గర ఉన్న స్వరమండలాలు ఏవో వాయిద్యాలు వాయించడానుకున్నవన్నీ పట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ పరవశించు స్తుతిస్తూ ఉండిపోయాడు. తర్వాత ఏం జరగబోతున్న సంగతిని మరలా శుక్రవారం మరియు ఆదివారం కూడా తెలుసుకుందాం. ఈ విషయాలు బహుశా మీకు బోరైతే కొట్టొచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెబుతున్నా. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడా, పూజ్యుడా, ఇంతవరకు ప్రభువా అనంత